నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈరోజు చిన్నపిల్లలకి సంబంధించి అంటే లాస్ట్ టైం మనం ఒక ఎలుగుబంటి స్టోరీ చెప్పుకున్నాం. అలా ఏదైనా ఒక ఫన్నీ స్టోరీ ఏదైనా చెప్తారా? అంటే జంతువుల కథలు చెప్పచ్చు కదా పిల్లలకి. పంచతంత్ర కథల్లో ఇది కూడా ఉంది. నీతి ఉంటుంది, స్టోరీ సరదాగా ఉంటుంది, అంటే నీతి కూడా ఉంటుంది. అయితే ఈ అడవిలో ఒక నక్క కొంగ ఫ్రెండ్లీగా ఉండేవట. ఫ్రెండ్లీగా ఉంటే మన దగ్గర ఫ్రెండ్స్ మావా అనో బావా అనో పిలుచుకుంటూ ఉంటారు కదా. ఇద్దరు అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటే బావా బావా అనో, అబ్బాయి బాబాయ్ అనో అలా పిలుచుకుంటారు. సో ఈ నక్క బావ కొంగ బావ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు బావా బావా అని పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడు నక్కకి కొంగకి స్నేహం ఉండకూడదు జయ జనరల్గా. ఎందుకంటే నక్క మాంసాహారి, అది బర్డ్స్ పక్షులు కనుక దొరికితే చంపి తినేస్తుంది, పక్షిని చంపి తినేస్తుంది. కాకపోతే ఈ అడవిలో ఎలా చెప్తారంటే, అడవి కథలన్నిట్లలో కూడా ఒకటికొకటి ఆహారం అయ్యే సందర్భంలో కూడా అవి ఒకదాంతో ఒకటి స్నేహం చేస్తున్నాయనే మనకి పంచతంత్ర కథల్లో చెప్పబడుతుంది. ఒక ఎద్దు సింహము ఫ్రెండ్స్గా ఉన్నారని, ఎద్దు ఒంటె సింహము నక్క ఫ్రెండ్స్గా ఉన్నారని కూడా ఇలాంటి కథలు ఎక్కువగా విరుద్ధమైన జంతువులే ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు దానివల్ల ఏంటంటే విరుద్ధ స్వభావం ఉన్నవాళ్ళు కూడా, తెల్లటివాడు నల్లటివాడు, పొడుగువాడు పొట్టివాడు, లావువాడు సన్నవాడు, అవే కాకుండా అంటే వ్యక్తుల్లో తేడాలే కాకుండా స్వభావాలు డిఫరెంట్గా ఉన్నప్పటికీ వాళ్ళు స్నేహం చేసుకోవచ్చు. స్నేహానికి ఎల్లలు లేవు అని చెప్పడమే పంచతంత్ర కథల ఉద్దేశం అని నేను భావిస్తాను. అయితే ఈ కొంగ నక్క ఫ్రెండ్స్. కొంగ కూడా మాంసాహారి కదా. కొంగ మాంసాహారి అంటే చేపల్ని తింటుంది, నక్కని తింది కదా. కొంగ నక్కకి ఆహారంగా నిర్దేశించబడిన రకరకాల జంతుజాలంలో కొంగ కూడా ఉంది. ఒకటి పక్షులను తింటుంది. పరిగెత్తున్న నక్క దొరికింది అనుకో, పక్షిని పట్టుకుంటుంది, తర్వాత లోపల భాగాలు తీసుకుని శుభ్రంగా తినేస్తుంది. రెక్కలు గిక్కలు అక్కడ బారేసి మధ్యలో దానికి కావాల్సిన మాంసాన్ని తీసుకుని తింటుంది. కానీ ఈ రెండు ఫ్రెండ్స్గా ఉండేవి. అయితే ఏమైందంటే, ఒకసారి ఇవి రెండు అనుకున్నాయి, మనం చాలా రోజులైంది ఒకళ్ళకి ఒకళ్ళు విందులు చేసుకోవాలి. మనం ఫ్రెండ్స్ అంటే ఏమిటి, పార్టీలు ఇచ్చుకోవాలి కదా. సరే అని నువ్వు ముందు అని ఆలోచించుకున్నాయి. ఈ ఆలోచించుకున్నప్పుడు నక్క ఏమందంటే, కొంగ బావ పాయసం చేసుకుందాం, మా ఇంట్లో పార్టీ ఈసారి నేను పాయసం చేస్తాను, నువ్వు నక్క గారు కొంగ గారిని రమ్మంది, మా ఇంటికి రా, నేను నీకోసం పాయసం చేసి పెడతానని చెప్పింది. సరే అక్కడి నుంచి ఈ నక్క ఏం చేసింది, చక్కగా పాయసం చేసింది. సగ్గుబియ్యము సేమ్యాలు వేసింది, పంచదార పాలు పోసి. వీటికి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని చొప్పదంటు ప్రశ్నలు మాత్రం మీరు అడగద్దు, నేను చెప్పను వాటికి ఆన్సర్లు. అక్కడి నుంచి స్టోరీ అంతే. అక్కడి నుంచి వంట అయిపోయింది. సరే కొంగ వచ్చింది, చక్కగా రెడీ అయింది. కొంగ నక్క వాళ్ళ ఇంటికి వచ్చింది. నక్క ఏం చేసింది, పాయసం కొద్దిగా టేస్ట్ చూసేసరికి ఎంత బాగుందో, బాగా కుదిరింది. ఆ నక్కకి ఇంత గిన్నెడు పాయసంలో సగం పాయసాన్ని కొంగకి ఇచ్చేయటం ఇష్టం లేకపోయింది. ఇంత తీయగా ఉంది కదా, మనమే తినేయాలి మొత్తం. ఎందుకు పిలిచింది కానీ పిలిచిన గ్రీడీ, దాని బుద్ధి అనమాట అది. గ్రీడీ నక్క సహజ లక్షణం ఏంటంటే అత్యాశ, దురాశ. ఎవరికి ఏమీ భాగం పెట్టకుండా తనే తినేయాలి, ఎవరైనా తెచ్చుకున్న దాంట్లో నుంచి కూడా తీసుకు తినేయాలని దాని గుణం అలాంటిది అనమాట. స్వభావం కోసం చెప్తున్నాడు ఈ కథ. అక్కడి నుంచి ఈ నక్క ఏం చేసింది, ఎంత బాగుందో బౌల్లో పాయసం, ఈ బౌల్లో ఇప్పుడు దానికి ఇస్తే సగం సగం తినాల్సి వస్తుంది, సగం కాదు మొత్తం తినేద్దామని ఉంది. ఏం చేయాలి అని ఆలోచించి ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేసింది. అక్కడి నుంచి కొంగ వచ్చింది కదా, ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. నక్క 2 పళ్ళేల్లో పాయసం పోసి కొంగ ముందు ఒకటి తన ముందు ఒకటి పెట్టింది. తీసుకో తాగే బాబా, ఎంత బాగా కుదిరిందో అని. తనది స్పూన్ తీసుకుని 4 పెట్టి స్పూన్ తీసుకుని తినడానికి నక్క నోరు పెట్టి పళ్ళెంలో నాకి తినగలదు. కొంగకి ఇంత బారాటి ముక్కు ఉంది, ఈ ముక్కుతోటి పళ్ళెల్లో ఉన్న పాయసాన్ని అది తీసుకోలేకపోయింది. కొద్దిపాటి రుచి మాత్రం చూడగలిగింది. కానీ ఈ పాయసం అంతా ఎంత ట్రై చేసినా దాని ముక్కు ఓ పక్క కొంగిపోతుంది, ఈ పాయసం పళ్ళెం అటు ఇటు పడిపోతుంది, వస్తువు మాత్రం నోట్లోకి రాదు. ఈ కొంగ ఏం చేసింది, ఇక నక్క శుభ్రంగా తన పళ్ళెల్లో ఉన్న పాయసం మొత్తం నాక్కుని తినేసి, ఏమిటి బావా నీకు నచ్చలేదా పాయసం, పోనీలే నీ బదులు నీ పేరు చెప్పి నేనే తింటాను అని చెప్పి ఆ కొంగ దగ్గర ఉన్న పళ్ళెం కూడా తన ముందుకే లాక్కుని టకటక నాక్కుని తినేసింది. పాపం ఆ కొంగ ఇదేదో పార్టీ ఇస్తుంది కదా అని ఇంట్లో ఏమి తినరాల. ఇది చూస్తుండగానే ఆ నక్క పాయసం మొత్తం లాగించేసింది. తన నోట్లోకి నలకంత కూడా రాలేదు. చాలా కష్టంతో వచ్చింది కొంగకి. చూసావా, నన్ను పార్టీకి పిలిచి అంత పాయసం ఇదే తినేసింది, నాకు వెసులుబాటుగా పెట్టకుండా పళ్ళెంలో పెట్టిందని ఏమనుకుంది. దీనికి టిట్ ఫర్ టాట్ చేయాలి, దీనికి తగిన శాస్తి చేయాలని ఆలోచించింది. ఈ ఆదివారం మీ ఇంట్లో పార్టీ అయింది కదా బాబా, వచ్చే ఆదివారం మా ఇంట్లో పార్టీకి రా, నువ్వు సూపర్ పాయసం చేద్దామని
పేల్చిన తర్వాత ఏమైంది, సరే ఈ వారం అంతా గడిచింది. నక్క ఈ పాయసపు రుచి చాలా బాగుంది టేస్ట్, కొంగ కూడా ఇలాగే తీయటి పాయసం చేస్తుంది కదా అని ఆ పాయసం కోసం వెయిట్ చేసింది. సహజంగానే దానికి ఆశ ఎక్కువ, ఆహారం మీద ఆశ కూడా ఎక్కువే. సరే ఆశకి వెయిట్ చేసింది. ఆదివారం వచ్చింది, కొంగ చక్కగా పాయసం చేసింది, వాసన వస్తుంది, గుమగుమలాడుతూ జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసింది, బ్రహ్మాండంగా గుమగుమలాడుతుంది. సరే కొంగ నక్క వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. కూర్చో బాబా, చక్కగా మన ఇద్దరం పాయసం తిందామని ఈ కొంగ ఏం చేసింది, లోపలికి వెళ్ళి 2 కూజాల్లో పాయసం పోసి పట్టుకొచ్చింది. కూజ అంటే కింద కొండలాగా ఉండి పైకి ఇట్లా పొడుగాటి ఇది ఉంటుంది కదా, మెడ ఉంటుంది. ఆ 2 మెడలు ఉన్న 2 ఇవి పట్టుకొచ్చింది కూజాలు. 2 కూజాల్లోనూ పాయసం పట్టుకొచ్చి ఒకటి కొంగ ముందు నక్క ముందు పెట్టింది, రెండోది తన ముందు పెట్టుకుంది. బాబా పాయసం ఎంతో బాగా కుదిరింది, వాసన పీల్చింది. ఈ నక్క ఈ కూజా మూతి మీద పెట్టి వాసన చూస్తే గుమగుమలాడుతోంది. నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ పాయసం బ్రహ్మాండంగా ఉంది. తినడానికి ట్రై చేస్తే ఈ నక్క కూజాలోకి మూత పెడితే దాని మూత అందులో ఇరుక్కుపోతుంది, కానీ దాని పొడుగు ఇంత మెడ పొడుగుంది, అందులోకి ఎలా వెళ్తుంది, దీని మొహం ఇంత, అందులోకి వెళ్ళదు. ఈ లోపల ఈ కొంగ చక్కగా స్థిమితంగా కూర్చుని తన పొడుగాటి ముక్కుని ఆ కూజాలోకి పెట్టి ఆరగించేసింది. ఆరగించేసిన తర్వాత, ఏమిటి బావా ఒట్టిగా వాసనే చూస్తున్నావు, తినవేమిటి నువ్వు అని అడిగింది. అడిగేసరికి ఇప్పుడు నక్కకి తిరిగి ఏమనాలో తెలియలే, ఏమనాలో తెలియదు. తను చేసింది కదా ఆల్రెడీ. అప్పుడు ఏం చేసింది కొంగ, పోన్లే నీ పాయసం నీకు నచ్చినట్టు నా పాయసం నాకు నచ్చింది అని చెప్పి ఆ 2వ కూజు కూడా తన ముందుకు లాక్కుని చక్కగా లోపలన్న పాయసం మొత్తం జురేసింది. కొంగ కూడా మరి అంటే నక్క ఆలోచించింది, ఇది కూడా తనకు ఆహారం చక్కగా పెడుతుందని ఏమి తినకుండా వచ్చింది, దానికి ఆకలిస్తుంది. ఏం చేయాలో తెలియక ఇక పళ్ళు పిండుకుని, ఎందుకంటే తను చేసిన దానికి శాస్తి. కొంగ ఒక్క వాక్యమైనా మాట్లాడి ఉంటుంటే పోట్లాడుకునేవాళ్ళు. కొంగ ఆ రోజు మాట్లాడాలా, ఇవాళ మాట్లాడాలా. శాస్తి కీలెరిగి వాత పెట్టడం అంటారనమాట. ఇంగ్లీష్లో టిట్ ఫర్ టాట్ అంటారు. అక్కడి నుంచి నక్క ఏం చేసింది, మూతి నాక్కుంటూ ఆ వాసన పీల్చుకుంటూ ఇంకేం చేయలేక వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ కొంచెం తగ్గుముఖం పట్టింది. అప్పుడు నక్క తెలుసుకుందనమాట, నేను చేసిన పనికే ఇది ప్రతిక్రియ చేసింది, కాబట్టి ఇలా చేయకూడదు. స్నేహితులతోటి ఫ్రెండ్స్ తోటి ఎప్పుడు ఇలా మోసకారితనంగా ప్రవర్తించకూడదు. స్నేహంలో మోసం కూడదు. తెలుసుకుంది. మోసం చేస్తే ఏముంది, అదే మోసాన్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు ఈ కథలో నక్కని కొంగ అదే టిట్ ఫర్ టాట్ తగిన శాస్తి చేసింది. కానీ జీవితంలో పిల్లలు మనుషులకి మనం ఒకడిని మోసం చేస్తే మనని ఇంకోడు మోసం చేస్తాడు. నువ్వు నమ్మావు, వాడు మనని నమ్మాడు, మనం మోసం చేసాం. నువ్వు ఇంకోడిని నమ్ముతావు, నమ్మాల్సి వస్తుంది కదా, వాడు రెండో వాడు నిన్ను మోసం చేస్తాడు. కాబట్టి స్నేహంలో మోసకారితనం ఎప్పుడు ఉండకూడదు. స్నేహం ప్రశాంతంగా, పవిత్రంగా, చక్కగా, ప్లెయిన్గా ఉండాలి. మిగిలిన ఏ సంబంధానికి స్నేహానికి ఉన్నంత మంచి పేరు లేదు. అవన్నీ కూడా బార్టర్ సిస్టంలోనే నడుస్తూ ఉంటాయి. ఫ్రెండ్షిప్ మాత్రం అట్లా ఉండదు. చేతకాని ఫ్రెండ్ని చేతైన ఫ్రెండ్ ఎప్పుడు చేరదీస్తూనే ఉంటాడు. మనం బోలెడన్ని కథలు చూస్తాం. వాడికి పాపం చేత కాదు, వీడు నా ఫ్రెండ్ కదా నేను చూడాలనుకుంటాడు. వాడికి తెలీదు వీడు నా ఫ్రెండ్ కదా అనుకుంటారు. నువ్వు నేర్చుకో అని అనరు ఫ్రెండ్షిప్లో. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మోసకారితనంగా ప్రవర్తించకూడదు. ఫ్రెండ్స్తో ప్లెయిన్ హార్టెడ్గా, హోల్ హార్టెడ్గా ఉండాలని పిల్లలకి మనం చెప్పచ్చు. ఈ నక్క బాబా కొంగ బాబా కథని అప్పుడప్పుడు చెప్తుంటే ఒక చిన్న పిల్లలకి చెప్పచ్చు. 5-6 ఏళ్ల పిల్లల నుంచి వింటారు. కొంచెం పెద్ద పిల్లలు కూడా సందర్భం వచ్చినప్పుడు నక్క బాబా కొంగ బాబా కథని మనం గుర్తు చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. ఓకే, చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.